Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 147 verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు 147వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. Great is our Lord and of great power, his understanding is infinite. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. The psalmist begins this psalm with praise the Lord. కీర్తనకారుడు ఈ కీర్తనని యెహోవాను స్తుతించుడి అనే మాటలతో ఆరంభిస్తున్నాడు. The word praise in the Hebrew word hallel, which means to be boastful or to praise. స్తుతించుడి అనే మాట హెబ్రీ భాషలో హల్లెలూయా అంటే ఆయనను బట్టి అతిశయించుట, కొనియాడుట. He is the object of praise and boasting. ఆయనే మన స్తుతికి కారకుడై ఉన్నాడు. ఆయనను బట్టి మనం అతిశయించదగ్గవారు. Because he is worthy. ఎందుకనగా ఆయన యోగ్యుడు కాబట్టి. And to do so is good, pleasant and fitting. ఆ విధంగా చేయటం అనేది అది ఎంతో మంచిది, ఆహ్లాదకరమైనది, అది సరిపోయిన తగినది. అది Songs of praise accompanied with instruments is what the word praise means. స్తుతి కీర్తనలు అంటే కీర్తన అనగా ఏమిటో దానికి సంగీతము, వాయిద్యాలు ఇవన్నీ కూడా దానికి సమకూర్చబడి ఉంటాయి. The psalm is broken up into 3 phases and each one begin with the word praise. ఈ కీర్తన 3 భాగాలుగా మనం చూస్తున్నాం. ప్రతి భాగం కూడా యెహోవాను స్తుతించుడు అనే మాటతో And ఆరంభించబడుతుంది. further reasons also why to praise the Lord are mentioned. ఎందుకు మనం ఆయన స్తుతించాలని దానికి కూడా మనకు కొన్ని కారణాలు ఉన్నాయి ఇక్కడ. Why see 3 times it is used and it is used in verses 1, 7 and 12. 1, 7, 12 ఈ 3 వచనాల్లో కూడా అవి ప్రస్తావించబడింది. Praise. స్తుతించుడి అనే మాట కనబడుతుంది. Indeed in Psalm 150 verse 6. 150వ కీర్తన మన 6వ వచనం మనం చూస్తాం. Almost that is the last verse of Psalms. ఇది కీర్తనలోనే చివరి వచనం. What are we told? ఏమని చెప్పబడ్డాయి That ఇక్కడ? everything that has breath praise the Lord. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. All creation, the psalmist believes, should join in to praise him who is worthy of praise. సర్వ సృష్టి కూడా దావీదుతో కలిసి స్తుతులకు యోగ్యుడైన దేవుని స్తుతించాలి అని కోరుతున్నాడు. The psalmist gave reasons to praise him in verses 1 to 4. 1 నుండి 4 వచనాల్లో స్తుతించడానికి కారణాలు ఏమిటియో కీర్తనకారుడు చెప్తున్నాడు. Now we have to praise him for his character and also for his works. ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయన స్తుతించాలి. And we again join in more reasons for boasting in praising the Lord as we see more of his attributes and works made known, so we can rightly think. మరింత ఎక్కువైనటువంటి కారణాలు ఆయనను స్తుతించడానికి, ఆయన గురించి సరి అయినటువంటి విధానం ఆలోచించి అవి మనము ఆ స్తుతిలో మనము మన అతిశయించడానికి కారణాలు ఇంకా ఎన్నో చెప్తున్నారు. Yeah, we have to praise the Lord rightly based on the truth. మనము ఈ సత్యాన్ని ఆధారం చేసుకొని ఎక్కువగా దేవుని స్తుతించాలి. So how he is starting this verse? ఈ వచనం ఎట్లా ఆరంభిస్తున్నాడు ఆయన? Great is the Lord. కాబట్టి ఏమంటాడు ఆయన? మన ప్రభువు గొప్పవాడు. The word Lord, that is in Hebrew Adonai. ప్రభు అనే ఈ మాట హెబ్రీలో అదోనాయ్ అని చెప్పబడింది. It is different from the word used Lord, L-O-R-D, all capitals in verse 1. మొదటి వచనంలో ఇంగ్లీష్లో మనం గమనిస్తే అన్ని పెద్ద అక్షరాలతో ఉన్నటువంటి LORDకి ఇది వేరుగా ఉంది. The Jews would not mention the Lord Yahweh. According to the Jewish law, Jews are forbidden from saying Yahweh. యూదులు యాహ్వే అనేటువంటి పేరు, ఆ యెహోవా గురించి చెప్పబడిన ఆ మాట వారు పలకడానికి నిషేధించబడిన వారు, పలకరు వాళ్ళ మాట. Because they say that we are unholy and he is so holy, we cannot utter that name. ఎందుకని? మేము అపవిత్రులము, ఆయన పరిశుద్ధుడైన వాడు, ఆ మాట పలకడానికి మాకు యోగ్యత లేదని ఒప్పుకుంటారు. Instead they substitute it with the word Yahweh with the word Adonai. దానికి బదులుగా అంటే యాహ్వే అనే మాటకి బదులుగా అదోనాయ్ అనే మాట వాళ్ళు ఉపయోగిస్తారు. What is the meaning of Adonai? అదోనాయ్ అనగా అర్థం ఏమిటి? He is the owner, he is the master, or he is the sovereign. ఆయనే సార్వభౌమ అధికారం గలవాడు, ఆయనే యజమానుడు. In today's verse, నేటి దిన వచనంలో let us see few truths. కొన్ని సత్యాలను మనం చూద్దాం. Today I will be showing you too many verses from the word of God to support these claims. ఇది నాన్న వీటి కొరకు ఆధారంకి ఎన్నో వచనాలను నేను మీకు చూపిస్తా You ఉంటాను. can write them and you can meditate them later. వీటిని మీరు రాసుకొని తర్వాత అయినా మీరు ధ్యానం చేయొచ్చు. First one, మొదటిది, the Lord is great. మన ప్రభువు గొప్పవాడు. He is the great God. Nehemiah 8:6. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనము
యెహోవా గొప్పవాడు అన్నది. You are great and do wondrous things. You alone are God. Psalm 86:10. 86వ కీర్తన 10వ వచనంలో నీవు మాత్రమే గొప్పవాడు, నీవే గొప్ప కార్యములు చేయగలిగినవాడు. And if you read Psalm 135 verse 5. 135వ కీర్తన 5వ వచనంలో మనం చదివితే For I know that the Lord is great and that our Lord is above all gods. కాబట్టి యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. In Psalm 96:4. 96వ కీర్తన 4వ వచనంలో For great is the Lord and greatly to be praised, and he is to be feared above all gods. యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రము నొందదగినవాడు. He is great and does wondrous things. ఆయన గొప్పవాడు, ఆయన అద్భుత కార్యములు చేయవాడు. He alone is God and he is greatly to be praised. ఆయన మాత్రమే గొప్ప దేవుడు, ఆయన మాత్రమే అధిక స్తోత్రము పొందదగినవాడు. In 1 Kings 3:6. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ great in వచనంలో mercy. ఆయన కనికరం చూపుట యందు గొప్పవాడు. Nehemiah 9:25. నెహెమ్యా గ్రంథం 9:25లో He is great in goodness. ఆయన దయ చూపించడంలో గొప్పవాడు. ఆయన Isaiah 54:7. యెషయా గ్రంథం 54:7 He is great in compassion. ఆయన కనికరం చూపుట యందు గొప్పవాడు. And he is great in his works. ఆయన తన కార్యముల యందు గొప్పవాడు. Great is the Lord. కాబట్టి యెహోవా గొప్పవాడు. He is most worthy of praise. ఆయన స్తుతులకు యోగ్యుడు, అధిక స్తోత్రం And తగినవాడు. in Psalm 145 verse 3. 145వ కీర్తన 3వ వచనంలో No one can measure his greatness. ఆయన గొప్పతనము ఎవడు గ్రహింప శక్యము కానిది ఆయన In Job మహాత్మ్యం. 5:9. యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో He does great things too marvelous to understand. He performs countless miracles. ఆయన గొప్ప కార్యములు చేయవాడు. ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు లెక్కింప శక్యము కానివి. In Psalm 111 verse 2. 111వ కీర్తన 2వ వచనంలో Great are the works of the Lord. They are studied by all who delight in them. యెహోవా కార్యములు గొప్పవి, ఆయన వాటిని ధ్యానించి వారు సంతోషించిన వారు. Great is the Lord, praise him. యెహోవా గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు, ఆయన So స్తుతించుడి. we see from these verses some more manifestations of his greatness. ఈ వచనాల నుండి ఆయన గొప్పతనాన్ని గురించి వ్యక్తపరిచే మరికొన్ని సంగతులు ఉన్నాయి. So the Lord is great. కాబట్టి ప్రభువు గొప్పవాడు. Secondly, రెండవది the Lord is great in abundant in strength. ప్రభు అధిక శక్తి గలవాడు. ఆయన The Lord is slow to anger and great in power. కోపించుటకు నిదానించువాడు, ఆయన అధిక శక్తి గలవాడు. And the Lord will by no means leave the guilty unpunished. మరి దేవుడు నేరస్తుల్ని, దోషం చేసిన వారిని ఆయన శిక్షించకుండా విడిచిపెట్టాడు. In whirlwind and storm in his way, and clouds are the dust beneath his feet. చూడండి, ఆయన మేఘములు ఆయనకి పాదధూళిగా ఉన్నాయి. And in Nahum 1:3. నహూము గ్రంథం 1:3లో we can read all those things. ఆ విషయాలని మనం చదవచ్చు. Lift up your eyes and look to the heavens. మీ కన్నులెత్తి ఆకాశం వైపు చూడుడి. Isaiah chapter 40. యెషయా గ్రంథం 40వ అధ్యాయం And verse 26. 26వ వచనం. Who created all these? ఎవరు వీటన్నిటిని సృజించినది? He who brings out the starry host one by one and calls forth each of them by name. వీటి లెక్క చొప్పున వీటి సమూహములు బయలుదేరి చేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. Because of his great power and mighty strength, not one of them is missing. తన అధిక శక్తి చేతను, తన కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒకటి అయినను విడిచిపెట్టడు. His great power is might to create, to sustain, to number and name the stars. ఆయన యొక్క అధిక శక్తి చేత ఆయన గొప్ప దేవుడు. ఆ నక్షత్రములన్నిటి కూడా పేర్లు పెట్టి పిలిచినవాడు. And he heals the broken hearted. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. And he saved the souls. ఆయన ప్రాణములను కాపాడువాడు. His power is great. ఆయన యొక్క శక్తి గొప్పది. Great to create. ఆయన సృష్టించడానికి గొప్పవాడు. Great in judgment. ఆయన తీర్పు తీర్చడంలో గొప్పవాడు. Yeah, as in the days of Noah. నోవహు కాలంలో జరిగినట్టుగా. And also he judged Pharaoh's army. ఫరో సైన్యములను కూడా ఆయన తీర్పు తీర్చిన. And none had the power to stop him. ఎవరు కూడా ఆయనని ఆపలేకపోయినా, ఎవరికి శక్తి లేదు. Great in deliverance. ఆవిడ ఆయన విడుదల చేయడంలో గొప్పవాడు. Great in mercy and compassion. ఆయన కనికరం, కృప చూపటంలో, జాలి చూపించడంలో Great to heal the గొప్పవాడు. broken hearted. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడిలో గొప్పవాడు ఆయన. What is impossible with people due to our helplessness, for we all are dependent creatures. ప్రజలకు ఏది అసాధ్యమో, నిస్సహాయమైన స్థితిని బట్టి మనం అందరం నిస్సహాయమైనటువంటి జీవులమే. Dependent on him for our existence. మన బ్రతకడానికి ఆయన పైన మనం ఆధారపడట. Oh, we have to depend on him for our next breath. మనము తర్వాత ఊపిరి తీసుకోవాలన్నా ఆయన పైన ఆధారపడాలి. In one way we have to depend upon him for everything. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి దాని కొరకు ఆయన పైనే ఆధారపడాలి. We are depend upon him to save us. మనం రక్షించడానికి కొరకు ఆయన పైన ఆధారపడాలి. While we are powerless, he is powerful. మన శక్తి లేని వారంగా ఉన్నప్పుడు ఆయన శక్తిమంతుడు. Yeah, he is all powerful in the seen and unseen realms. ఆయన
దృశ్యమైన అదృశ్యమైన లోకాలన్నిటిలో కూడా ఆయన శక్తిమంతుడై His ఉన్నాడు. power is limitless in overcoming all people. కాబట్టి ప్రజలందరినీ కూడా జయించడంలో అధిగమించడంలో ఆయన శక్తికి హద్దులు లేవు. He can overcome all the circumstances. అన్ని పరిస్థితులను అధిగమించగలడు ఆయన. He can overcome all the difficulties. అన్ని కష్టాలను అధిగమించగలడు. There is no problem. ఏ సమస్య లేదు. There is no person difficulty that should he please. He can manifest his power and overcome. తన శక్తిని ప్రదర్శించి ఆయన జయించడానికి ఆయనకంటూ కష్టం అనేది ఏదీ లేదు. In Psalm 135 verse 6. 135వ కీర్తన 6వ వచనంలో The Lord does whatever pleases him in the heavens and on the earth, in the seas and all their depths. ఆయన తనకి ఇష్టమైనది అంతయు ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములు అన్నిటి అందును ఆయన తనకి ఇష్టమైనదంతయు జరిగించువాడు. Power belongs to the Lord. కాబట్టి బలము శక్తి దేవునికే చెందినది. Great in delivering the people and restoring them to their land. ప్రజలను విడిపించి వారి దేశంలోనికి తీసుకొని రావడంలో గొప్పవాడు ఆయన. Great in rescuing the exiles and bringing them back. చెరలో ఉన్న వారిని విడిపించి మరలా తిరిగి తీసుకొని రావడంలో గొప్పవాడు ఆయన. Who can stop what he determines? ఆయన ఏది నిర్ణయించాడో దాని నుండి ఎవరు ఆపగలరు ఆయన? No one. ఎవ్వరు ఆపలేరు. For he is great, abundant in strength. ఎందుకనగా ఆయన గొప్పవాడు, అధిక శక్తి నొందదగినవాడు. Praise him. ఆయనను స్తుతించుడి. And thirdly, మూడవది, for the Lord great in understanding, his understanding is infinite. చూడండి, ప్రభు గొప్పవాడు ఎందుకనగా ఆయన అధిక మరి జ్ఞానం గలవాడు ఆయన. His understanding is infinite. ఆయన యొక్క జ్ఞానమునకు మితి లేదు. There is no border to it. దానికి ఏ హద్దులు లేవు. It is impossible to number his great understanding. ఆయన జ్ఞానమును లెక్కించుట అనేది అసాధ్యం ఇది. He is at once omnipotent, all powerful. ఆయన సర్వశక్తి సర్వాధికారం కలిగినటువంటి He is దేవుడు. omniscient, all knowing. ఆయన సర్వము ఎరిగినవాడు. So praise him. దేవుని స్తుతించు. His understanding is infinite. ఆయన జ్ఞానమునకు మితి లేదు. There is no point where we can say that's it, we have come to an end of his understanding. No, we cannot say like సరే that. ఇంకా అయిపోయింది కదా, ఇంతే కదా, ఇక ఈయన జ్ఞానం మనకు అర్థమైపోయిందని చెప్పడానికి లేదు. His understanding is infinite. ఆయన జ్ఞానమునకు మితి లేదు. Isaiah wrote in Isaiah 40 verse 28. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28లో రాస్తున్నాడు. Do you not know, have you not heard, Yahweh is the everlasting God, the creator of the whole earth. He never grows faint or weary. There is no limit to his understanding. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. In Psalm 136 verse 5. 136వ కీర్తన 5వ వచనంలో Yeah, we see him in the creation. మనం సృష్టిలో ఆయన చూస్తున్నాం. Who by his understanding made the heavens, his love endures forever. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసిన ఆయన కృప నిరంతరం ఉండును. There is no fathoming of his wisdom. ఆయన జ్ఞానమును కొలవలేం. We cannot measure his knowledge. ఆయన జ్ఞానము, ఆయనకున్నటువంటి తెలివి. ఆ తెలివిని మనం కొలవజాలం. He is infinite in existence, in power and in knowledge. ఆయన ఉనికి, ఆయన యొక్క జ్ఞానములో, ఆయన యొక్క శక్తి సామర్థ్యంలో అనంతమైన వాడు. So all these phrases plainly teach us that he is great. ఈ మాటలన్నీ కూడా ఆయన గొప్పవాడు అనేది మనకు తెలియపరుస్తుంది. God is above and beyond human intelligence. దేవుడు అన్నిటికన్నా పైవాడు, మానవ జ్ఞానానికి మించినవాడు. There is no scale that can measure infinity. కాబట్టి ఆయన ఒక అనంతమైన వాడు, దాన్ని కొలవడానికి ఏ కొలబద్ద లేదు. చాలా His understanding is infinite. Nothing he does does not know, past, present or future. ఆయన గ్రాహ్యం కూడా ఎంతో మితిలేనిటువంటిది, ఏదో అనంతమైనటువంటిది. ఆ భూత భవిష్యత్తు వర్తమానం ఏది కూడా ఆయనకు మరుగై ఉండలేదు. ఆయన And all is known to him. సమస్తము ఆయనకు తెలిసినదే. How great is the Lord. ఆయన ఎంత గొప్పవాడు. ఆయన Praise him. దేవుని స్తుతించండి. Sing songs of praise to the Lord, for his understanding is infinite. ఆయన యొక్క జ్ఞానమునకు మితి లేదు కాబట్టి యెహోవాను స్తుతించుడి. It reaches not only to the heavens but to the earth and all beneath the earth. ఇది ఆకాశం వరకు చేరడమే కాదు, భూమి క్రింద వరకు కూడా అది చేరుకుంది. Yeah, from the stars, galaxies to each and every person who has ever lived is living, ever lived or living or will live. ఆకాశ నక్షత్రాలు, అంతరిక్షం మొదలుకొని ఇంతవరకు గతంలో జీవించిన వారు, ఇప్పుడు జీవిస్తున్న వారు, రాబోయే వారు అందరికి కూడా అది చేరుకునేది. To each of his creation. ఆయన సృష్టిలోని ప్రతిది కూడా. Yeah, from the stars that hang in the heavens even to the animals. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు మొదలుకొని భూమి మీద ఉన్న జంతువుల వరకు, even to the fish in the ponds, streams, rivers, lakes. ఇక మన చెరువుల్లో, కుంటల్లో ఉన్నటువంటి చేపల జలచలం వరకు, even in the deepest ocean. ఇక మనం మహాసముద్రం యొక్క అగాధంలో even కూడా, to the insects in the obscure places. మరి ఇంకా ఎక్కడ కనబడే మరుగైన స్థలంలో ఉన్న చీమలకు కూడా, and to the cattle on the 1,000 hills. మరి 1000 పర్వతముల పైన పశువులకు కూడా, to all humans he
He understands all thoughts, words, motives, possibilities of each person as well. మానవులు అందరూ కూడా ప్రతి మానవుని కూడా ఆయన ఒక తలంపులు ఆలోచనలు అన్నిటిలో కూడా ఆయన గ్రాహ్యం మితి లేనిటువంటి. Just because people's understanding is limited, not so the Lord's. ప్రజల యొక్క గ్రాహ్యం జ్ఞానం మితి గలదే గాని దేవుని జ్ఞానం మితి లేదు. He understands all and is without limitation. అందరినీ ఆయన అర్థం చేసుకోగలడు. ఆయనకంటూ ఏ హద్దులేమి లేవు. Praise him. ఆయనను స్తుతించుడి. Great is the Lord. యెహోవా ప్రభువు గొప్పవాడు. Great is his power. ఆయన శక్తి, ఆయన మహా అధిక శక్తి గలవాడు. Great is his understanding. ఆయన యొక్క జ్ఞానము గొప్పది. He is infinite in existence, power and understanding. కాబట్టి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఉనికిలో, ఆయన యొక్క జ్ఞానములో ఆయన అనంతమైన వాడు. Psalm 147:1. 147వ కీర్తన మొదటి వచనం. Praise the Lord, how good it is to sing praises to our God, how pleasant and fitting to praise him. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట May ఒప్పిదం. God help us to understand his greatness and praise him. ఆయన యొక్క గొప్పతనాన్ని గ్రహించి అర్థం చేసుకుని స్తుతించుటకు దేవుడు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, thou art great. నీవు గొప్పవాడివి. Nothing is impossible to you. నీకంటూ అసాధ్యమైనది ఏమీ లేదు. There is nothing in this world which you cannot understand. ప్రభువా, నీకు అర్థం కాని సంగతి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. Thy strength and power are great. ఓ ప్రభువా, నీ బలము, నీ శక్తి గొప్పది. Thy glory is great. నీ మహిమ గొప్పది. O Lord, with human lips and human understanding, what we can say about your greatness. మానవ జ్ఞానం, మానవ నోటితో నీ గొప్పతనాన్ని గురించి ఏమని వర్ణించగలం? Help us to be just worshippers. ప్రభువా, కేవలం మిమ్మల్ని ఆరాధించేవారుగా సహాయం చేయండి. Great is the Lord and greatly to be praised. ప్రభువు గొప్పవాడు, అధిక స్తోత్రము నొందదగినవాడు. Not only in the city of God, but throughout the whole world. దేవుని పట్టణంలో మాత్రమే కాకుండా ప్రపంచమంతటా కూడా, On the earth and in heaven also, O Lord, thou art worthy of praise. భూమి మీదను ఆకాశమందును పరలోకంలోను నీవే ఆరాధనలకు యోగ్యుడై Thou ఉన్నావు. knowest everything. నీవు సమస్తము ఎరిగి ఉన్నావు. Thou can do all things. నువ్వు సమస్తమును చేయగలవు. And thou can be there at the same time in every place. ప్రభువా, నువ్వు ఒకే సమయంలో అన్ని స్థలాల్లో అన్ని చోట ఉండగలిగిన వాడు. O Lord, help us to be obedient and be praising. ఓ దేవా, విధేయులమై ఉండి మిమ్మల్ని స్తుతించు వారంగా చేయండి. We do pray in the sovereign name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సార్వభౌమాధికారం గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.